త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. ఏ ఆటలు ఆడతావు ఫోన్లో? పబ్జీ. ఇప్పుడు నీకు మన అవుట్ స్కూల్ తెలుసా? అవుట్ స్కూల్ తెలియదు. సిరగోనే తెలియదా? ఇంకా పిక్కలాట తెలుసా? మేము చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది అంటే తంగెడుగు కూడా మేమే స్వయంగా తెచ్చేది. మా స్కూల్ రోజులలో మేమంతా ఫ్రెండ్స్ వాడకు అందరం తెల్లారు లేవగానే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనేది ఎదురు చూస్తూ మంచిగా గోటీలు ఆడుకుంటా, సిరగోని ఆడుకుంటా. ఒక్కొక్కడికి ఇద్దరు కొడుకులు ఉండు కూడా కారణం అయిపోయింది. అప్పుడు నలుగురు ఐదుగురు ఉన్నారు కాబట్టి వాడు ఓన్ చూశాను ఓ లేచి పని చేసుకుంటూ పోయేది. కానీ ఇప్పుడు ఉన్నాడొక్కడు అటోడు వంటాను వీడోడు వంటాను కథం అయిపోతాను. సెలవులు వచ్చిందంటే వాడు 8 గంటలు ఎత్తలేరు పోరగాళ్ళు. కనీసం రోజు బడి ఉంటే మంచిగా అనిపిస్తుంది సార్. కానీ గోటీలు ఆడదావా? ఆడవా? ఎందుకు తెలియదా అంటే మామూలుగా నీకు? అప్పట్లో బతుకమ్మ సెలవులు వచ్చాయంటే ఎంతో ఎంజాయ్ చేసేవారు. ఎన్నో రకాల ఆటలు ఆడేవారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికని అటు ఇటు తిరిగి స్నేహితులతో చాలా కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్ళదీసేవారు. కానీ ఇప్పుడు జమానా మారింది. ఈ జమానాలో చాలామంది సెలవులు వచ్చాయంటే ఇప్పటి పిల్లలు సెల్ ఫోన్స్ వదలడం లేదు, ఎలాంటి ఆటలు ఆడడం లేదు, ఇంటి నుంచి బయటికి రావాలంటే కూడా ఇష్టపడడం లేదు. కానీ అప్పటి వారు మాత్రం ఊళ్ళలో తిరిగి ఊళ్ళలో ఆటలు, అప్పటి ఆటలు ఎంతో మధురంగా ఉండేటివి, ఎంతో ఇష్టంగా ఉండేటివి. కానీ ఆ ఆటలు మాత్రం ఇప్పుడు కరువైపోయాయి. అంటే అప్పటి వారు ఈ బతుకమ్మ దసరా సెలవులను ఎలా ఎంజాయ్ చేసేవారు, ఇప్పటి వారి పరిస్థితి ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అప్పుడు మేము చిన్నతనంలో మాకు ఇటువంటి ఫోన్లు లేవు, ముఖ్యంగా ఫోన్లు లేవు కాబట్టి టప్పాలాట, గోటీలాట, సిర్రగోనాట, బొంగరాలాట, ఖోఖో, కబడ్డీ ఇవి గ్రామీణ స్థాయిలో ఆడుకునే ఆటలు ఆడేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఫోన్ వచ్చిన సంది మొత్తం జీవితాలే చిన్న భిన్నం జరిగిపోయినాయి. ఇప్పటికైనా మేల్కొని ఫోను మంచితనానికి తక్కువ యూజ్ చేయండి. ఫోను అనేది పక్కకు పెట్టి ఆటలు, చిన్నపిల్లలకు ఆటల మీద ఎక్కువ శ్రద్ధ వహించండి. బతుకమ్మ సెలవులు అంటే తక్కువ ఇచ్చేది. అప్పుడు సంక్రాంతి సెలవులు ఎక్కువ ఇచ్చేది, బతుకమ్మ సెలవులు తక్కువ ఇచ్చేది. ఈ బతుకమ్మ సెలవులకు మీ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చెర్ల ఈతలు కొట్టుడు, ఆటలు ఆడు, చిన్న గేమ్ ఇది చిన్న చిన్న చెస్ కానీ అవి మన ఏమంటారు కైలాసం ఆటలు ఆడేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి బాగా ఎంజాయ్ చేసేది. అప్పుడు బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు పిల్లలందరూ సందడిగా ఉండేది. అందరు కలిసి కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఇది మన పుంజితాలు కొన్ని మన ఒకటి ఇంకో వేరే ఉండేది. ఇది మన వీటిని ఇది ఉండే ఒకటి. పిల్లలు బాగా మన కోతుకొమ్మ కానీ, స్విమ్మింగ్ ఉండేది. బాగా ఎంజాయ్ చేసేది పిల్లలు. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి పోడు, ఒక పండుగ వచ్చిందంటే అమ్మమ్మ ఇంటికి పోతే బాగా ఎంజాయ్ చేసుడు, వాళ్ళు కూడా ప్రేమతో అది చేసుడు పిల్లలను. ఆ ఆనందం వేరే ఉండేది. ఇప్పుడు ఎక్కడికి పోలేదు. ఇప్పటి పిల్లలకైతే ఎక్కడికి పోలేదు, ఏ ఎంజాయ్ లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు పిల్లలకు. అంటే మీరు ఒక సీనియర్గా అంటే ఎట్లాంటి ఆటలు ఆడేది? అంటే మీరు ఇంట్లోకి వెళ్ళి పోయినప్పుడు మీ అమ్మనో మీ నాన్ననో ఊళ్ళో తిరిగేటప్పుడు అంతే దొరకకపోతే మీ గురించి ఎంకలాడేది ఎక్కడో దొరకపోయే వాళ్ళు ఎంకలాడేది పిల్లల కోసం. మేము దొరకపోతుంది ఆల్రెడీగా. ఎక్కడో మేము ఏ గలీలో ఏ వాడకో ఎక్కడో ఆడుకుంటూ మేము ఉండేది. వాళ్ళు మా కోసం వెతికేది. అప్పుడు ఈ కరెంటు ఎక్కడ చీకటే, కనీసానికి 6-7 అయిందంటే చీకటేనే. మా కోసం వెతికేది. వాళ్ళు కూడా ఇక మేము అదొక అనుభూతి. అదిగా తల్లిదండ్రులు ప్రేమ, అప్పుడున్న తల్లిదండ్రులు అది వేరే. మీ దోస్తులతోనే ఎట్లుండేది అప్పుడు మీ దోస్తులతో ఏ ఆటలు ఆడేది? మేము ఎక్కువ అంటే ఇప్పుడు ఇది మన సిరగోని ఉండేది, అది కబడ్డీ. ఇంకోటికి మన వాగుండే వాగులో వేరే ఆటలు ఆడుకునేది బాగా.
అది అది అందరం కలిస్తే ఏదో ఒకటి ఉండేది. పిల్లలు కలిస్తే కొన్నాళ్ళని కలిసినామంటే అదొక ఏదో చేసేది. అంటే ఊళ్ళో అప్పుడు ముచ్చట్లు ఎట్లుండే, అంటే ఊళ్ళో ముచ్చట్లు కానీ పలకరింపులు కానీ ఎట్లుండే? ఎంత ఆత్మీయత అంటే ఇక అది ఒక వరుసలు పెట్టుకొని పిలుచుడు, అన్న అంటే తమ్ముడు అంటే, లేకపోతే ఓ ఇప్పుడు బావ మరదలు, వాళ్ళు ఎట్లా అంటే మన ఒక ఒక కుటుంబం లెక్కనే, ఊరంతా ఒక ఆ లెక్కనే ఆత్మీయతతోని పలకరించేది, అట్లా మెదిలేది. ఓ ఆమెది తాత అంటే, అమ్మ అంటే పిలుచుకుడు, అది ఒక ప్రేమతోని ఉండేది. అంటే ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు పిల్లల పరిస్థితి చూస్తే మొత్తం ఫోన్లకు అడాక్ట్ అయిపోయారు. ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లలకు అవన్నీ కల్చర్ కష్టమవుతుంది. స్కూళ్ళల్లో కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి అంతపేట స్కూల్లో అన్ని రకాల స్పోర్ట్స్ అవైలబుల్ ఉండే. మేము దాదాపు 6 గంటల దాకా స్కూల్లోనే గడిపేది. 6 తర్వాతనే ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీపం చదువులే అప్పుడు. అయినప్పటికీ కూడా కష్టపడి బయటకు వచ్చినాం. ఇప్పుడున్న యూత్ కనీసం వీటినైనా యూటిలైజ్ చేసుకొని మంచి ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే అప్పుడు ఇప్పుడు 7 అయినా కూడా, ఉదయం 7, 8 అయినా కూడా పిల్లలు లేవట్లేదు. అంటే అప్పుడు ఎట్లా ఉండే మీ కాలంలో? అబ్బో 7 అంటే చాలా కష్టం. అప్పటి వరకే పల్లెలు అన్నీ దాదాపు 6 గంటల వరకు మ్యాక్సిమం ఎంత పెద్ద సోమరిపోతులైనా కూడా 6 గంటల వరకు మా టైంలో లేచేటోళ్ళం. ఇక ఇప్పుడు కనీసం తల్లిదండ్రులే వాళ్ళని సోమవారులుగా తయారు చేస్తాను అనిపిస్తుంది ఒకసారి. వాడు ఒకవేళ లేమన్నా కూడా లేచే పరిస్థితి లేరు. పిల్లల పరిస్థితి అట్లా అయిపోయింది. ఏం చేద్దాం, కాలం చూసుకుంటూ ఉండాలి. దీనికి అందరికి కారణం ఏంటంటే ఒక్క కొడుకు 2 కొడుకులు ఉండు కూడా కారణం అయిపోయింది. అప్పుడు 4-5 ఉన్నారు కాబట్టి వాడు ఓన్ చూశానో ఓ లేచి పని చేసుకుంటూ పోయేది. కానీ ఇప్పుడు ఉన్నోడొక్కడు ఆటోడు వంటాడు, వీడోడు వంటాడు, కథం అయిపోతుంది. సెలవులు వచ్చిందంటే వాడు 8 గంటలు ఎత్తలేరు పోరగాళ్ళు. కనీసం రోజు బండి ఉంటే మంచిగా అనిపిస్తుంది ఒకసారి. ఇలాంటి పరిస్థితులు ఇక రాను ఎట్లుంటాయో మీరు సెలవులు వచ్చినా బడి ఉన్నా కూడా అదే టైంకి లేచా? అది అంతే. అది స్కూల్ ఉన్నా లేకున్నా ఇల్లు అంటేనే 5:30-6 గంటల వరకు బయటకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు అసంటి. వాడు 5:30కు లేస్తేనే ఇంటికాడ ఉడుసలుడు అవి ఇవి ఊక గలగల మొదలైతేనే ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఉడుసులు లేదా, సల్లులు లేదా, అంత నల్ల పైపులు పెట్టి నీళ్ళు వదులుతాను కాబట్టి వాళ్ళకి అంత అవసరాలు లేవు. కాబట్టి వాళ్ళు 7:30-8 గంటలకే లేచి పనులు చేసుకుంటాను. అప్పుడు పొద్దుగాల అయితేనే పనులు, అన్ని రకాల పనులు తీరేది కాబట్టి మబ్బులు వేసేటువంటి అవసరాలు ఉండే. అదే మంచి రోజులు అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే మార్నింగ్ లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వాస్తవానికి పాత రోజులే కొంచెం ఆరోగ్యరీత్యా పాత రోజులు చాలా మంచి. ఇప్పుడున్న పిల్లలు కొంచెం మళ్ళీ పాత రోజులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కూడా కొంచెం వస్తే వాళ్ళు కూడా మంచి యాక్టివ్గా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది అంటే తంగేడుగు కూడా మేమే స్వయంగా తెచ్చేది. మా స్కూల్ రోజులలో మేమంతా ఫ్రెండ్స్ వాడకు అందరం తెల్లారు లేవగానే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనేది ఎదురు చూస్తూ మంచిగా గోటీలు ఆడుకుంటా, సిరగూన ఆడుకుంటా, చిక్కుడుగూలు ఆడుకుంటా, తప్పాలు ఆడుకుంటా, మన కోతికొమ్మ ఆడుకుంటా, చెట్ల మీదకి వెళ్ళి కిందికి దుంకే పరిస్థితి. అప్పుడు 10 ఫీట్ల హైట్కి వెళ్ళి కింద దుంకేది చిక్కుడుగూల. లాంగ్ జంప్, హై జంప్ అనుకుంటా దుంకుంటా మస్తు ఆటపాటలతో అసలు రోజులే గడిచినట్టు మాకు తెలియకపోతుండే. అసలు ఈ సెలవులు ఇంకో 20 రోజులు వస్తే బాగుంటుండే అనే పరిస్థితి అప్పుడు మాకు ఉంటుండే. మేము చాలా హ్యాపీగా ఇలా ఈ ఆరోగ్యంగా ఉండడానికి కారణం చిన్నప్పటి ఆటలే మమ్మల్ని ఈరోజు ఈ ఆరోగ్యంగా ఉంచడానికి కారణం అదే. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే మీరు ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్గా అంటే మీరు ఆడే ఆట ఏంటిది? అప్పుడు మీరు బాగా ఆడుకునే ఆట ఎట్లా ఉండే? నేను ప్రతి గేమ్ ఆడేది, క్రికెట్ ఆడేది, లాంగ్ జంప్ చేసేది, హై జంప్ చేసేది, ఫుట్బాల్ ఆడేది. ఆల్ గేమ్స్లలో నేను అంటే ఫుల్ పర్ఫెక్ట్ కాకున్నాను. ఖోఖో, కబడ్డీ అన్ని గేమ్స్లో నేను ప్రాధాన్యత ఉండేది నాకు. మా ఫ్రెండ్స్లలో నేను ఒక టాప్ ప్లేయర్ అన్నిట్లలో. అంటే ఇప్పుడు ఏం చెప్తారన్న? ఇప్పుడు జమానా మొత్తం కూడా జమానా మారింది. ఇప్పటి జమానాలో ఏం చెప్తారు మీరు? ఇప్పటి జమానాను కంపారిజన్ చేస్తే 10% కూడా వాళ్ళు ఆడలేకపోతారు. వాళ్ళకి ఏమైనా సెల్లులు, కంప్యూటర్లు, పొద్దున ఉదయం లేవలేకపోతుర్రు. 8 గాంధీ 9 గాంధీ అసలు లేస్తలేరు. దానికి మెయిన్ కారణం ఏంటంటే నేను పేరెంట్స్నే తప్పు పడతా. ఎందుకంటే వాళ్ళు లేపలేకపోవడం వాళ్ళే తప్పు. ఎందుకంటే గారాబాల కొడుకు, గారాబాల బిడ్డ, వాళ్ళు మంచిలు కూడా మమ్మీ మంచిదే అని చెప్పే స్థితికి తీసుకొచ్చిన కారణం కూడా తల్లిదండ్రులే అని నేనైతే భావిస్తున్నాను. పండగ అని కాదు, రోజు ఒక బత్తి వేసి అందులో పెట్టి చీకట్లో వాడకు స్ట్రీట్ లైట్ ఉండకపోతుండే ఆ దుగుట్లో పెట్టి నీళ్ళు వెలుతురు అవుపడేది. అంటే ఇప్పుడు కాలం మారింది కదన్నా. అంటే అప్పుడు ఎట్లా ఉండేది? అంటే అప్పుడు ఒక బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, ఒక పండుగ అంటే మరీ ముఖ్యంగా బతుకమ్మ పండుగ వచ్చిందంటే మనం అందరం కూడా కలుసుకునే పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఎట్లా ఉందన్న?
అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉన్నది. అప్పుడు ఒక పండగ అంటే పండగ వాతావరణం ఉంటుండే, ఒక డ్రెస్ కొనేసరికి చాలా సంబరంగా డ్రెస్ వేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఉన్న పిల్లలకు డ్రెస్సులు పండగలు పబ్బాలని ఏం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే డ్రెస్సులు కొనుక్కుంటారు. వాళ్ళకి అసలు పండగ వాతావరణమే లేదు. రిలేషన్షిప్ కూడా బాగా తగ్గింది పిల్లలకు. ఒకప్పుడు రిలేషన్స్ అత్తలు మామలు వస్తారంటే ఎంతో గౌరవంగా వాళ్ళకి ఎంతో మర్యాదగా చూసేది. ఇప్పుడు ఆ నైతిక విలువలు అయితే కోల్పోతున్నారని అయితే నేను భావిస్తున్నాను. పిల్లలు చిన్నప్పుడు మనకున్నటువంటి సమ్మర్ హాలిడేస్ కానీ, బతుకమ్మ హాలిడేస్ కానీ, సంక్రాంతి హాలిడేస్లు 3 విడతలుగా ఉండేది. దాంట్లో భాగంగా ప్రతి హాలిడే వచ్చినప్పుడు ఊరు దగ్గరలో ఉన్నటువంటి చెరువులను కానీ, లోతైనటువంటి బావులను చూసుకుంటూ ఆరోగ్యపరమైన ఆలోచనలే. అప్పుడు ఉన్నటువంటి ఈ మీడియా లాంటి కానీ, ఈ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు కానీ అప్పుడు లేవు. మనకున్నటువంటి ఫోనే అందుబాటులో లేదు. పొద్దున లేవగానే మనం లేసేటువంటి మళ్ళీ తల్లిదండ్రులు మనం పిలిచేంత వరకు అక్కడనే 8 నుంచి 10 గంటల వరకు కూడా ఆటలాడేది. రకరకాలైన బుర్రలని, గోళీలని, రకరకాల ఆరోగ్యపరంగా మనకు తెలియకుండానే ఆరోగ్యంలో నిమగ్నమై ఉండేది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెల్లారు లేవగానే ఏడుస్తున్నారు అని మొబైల్ చేతికి ఇచ్చేటువంటి రోజులు వచ్చేసినాయి. ఈ మొబైల్ ఇవ్వకుండా తల్లిదండ్రులు కాసేపు వాళ్ళకు కాలక్షేపంలాగా ఉన్నట్టు ఉంటుంది. పిల్లలకు మన గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల గురించి, ప్రకృతి గురించి కూడా కొంత తెలియజేసినట్టయితే వాళ్ళు కూడా ఈ అవగాహన అంటే ఈ ప్రకృతి పర్యావరణం పట్ల కానీ, ఇవి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కానీ మనల్ని అనుకరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరు కానీ ఈ పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి. మరి మనం ఏమనుకుంటాం అంటే మన ఆస్తులే మన పిల్లలు. కాబట్టి ఆ ఆస్తులను ఏ విధంగా కాపాడాలనేటువంటి దృష్టి ఉంటుందో, పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత, ప్రకృతి మీద అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులది ఉంటుందని మన ప్రగాఢ నమ్మకం. అప్పుడు నలుగురు కలిస్తే అప్పటి రోజుల్లో అప్పటి మాట విధానం కానీ, పద్ధతి కానీ, అప్పటి ముచ్చట్లు కానీ ఎట్లుండే అన్న మీకు తెలిసినంత వరకు? అప్పుడు ఒకరి మధ్యన అంటే కమ్యూనికేషన్ ఎక్కువ ఉండేది. దాంతో ఒక ఐక్యమత్యంగా ఉండేది. ఏది ఆటలు ఆడినా, పాటలు పాడినా ఒకటి గుంపుగా తయారయ్యేది. ఒక కొత్త సమన్వయంతో పోటీతత్వం వచ్చేది. ఆరోగ్యపరంగా బలమైనటువంటి అంశం ఉండేది. ఒకటి సాధించాలనేటువంటి తపన, ఒక గుర్తింపు ఉండాలనేటువంటి తపన ప్రతి పిల్లలలో వచ్చేది. దాని ద్వారానే ఈ విధంగా ఆరోగ్యంగా ఉంటున్నాము. ఇప్పుడు దానికి రహస్యం కూడా మాకు అదే అని నేను భావిస్తాను. సో ఇంకా చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ. చెరువు వద్ద ఈత కొడుతున్నారు. అంటే ఇప్పటి ఆటల గురించి వాళ్ళని అడుగుదాం. అంటే అప్పటి ఆటల గురించి అడుగుదాం, ఇప్పుడు ఏమేమి ఆడతారు వాళ్ళు అనేది తెలుసుకుందాము. చాలామంది ఉన్నారు. ఒక్క నిమిషం ఇట్రా. ఇప్పుడు ఇద్దరు. నీ పేరేం పేరు? నా పేరు విహానా. అంటే మీరు ఏంటి ఏమేమి ఆటలు ఆడుతున్నావు ఇప్పుడు? కబడ్డీ, రన్నింగ్ రేస్ అన్నీ ఆడతాం. అంటే కొత్త సెల్ ఫోన్లో ఒకటి కొత్త గేమ్ వచ్చింది, తెలుసా అది నీకు? తెలియదు. ఫోన్ చూస్తావా? చూస్తా అప్పుడప్పుడు. ఏ ఆటలు ఆడతావు ఫోన్లో? పబ్జీ. ఇప్పుడు నీకు మన అవుట్ స్కూల్ తెలుసా? అవుట్ స్కూల్ తెలియదు. సిర్రగోనే తెలియదా? ఇంకా పిక్కలాట తెలుసా? ఏమేమి ఆటలు తెలుసు మరి? ఇప్పుడు నువ్వు ఆడలేంటి, నువ్వు తెలిసిందేంటి? రన్నింగ్ రేస్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, డబల్స్. పబ్జి బాగా ఆడతావా? అప్పుడప్పుడు ఆడతా. అంటే ఇట్లా ఏముంటుంది అలా పబ్జిలా? నాకు తెలియదు వాస్తవానికి ఏముంటుంది అలా. అది కూడా గేమేనా? అంటే బయట మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటావా? మట్టిలో పోయి అటు ఇటు మట్టిలో ఆడవా? చూడు, అంటే ఒక పబ్జి గేమే బాగా తెలుసు ఆయనకు. ఇంకా వేరే గేమ్స్ అంటే చెప్తున్నారు. చెప్పి నీకేం గేమ్ తెలుసు? నాకు 4 players. అంటే ఎలా వస్తుంది అది? ఫోన్లోనే. అంటే ఇప్పుడు ఇంకా వేరే ఆటలు తెలుసా? ఇట్లా మామూలుగా పిక్కలాట కానీ, అవుట్ ఇచ్చుకుండు కానీ, ఇంకా గోటీలు ఆడతావా? ఆడవా? ఎందుకు తెలియదా? అంటే మామూలుగా నీకు అది తెలియదా? నువ్వేం మాట్లాడతావు చెప్పు. 4 players. అంటే బయట ఆడవు? మీ దోస్తులు వేరే ఆట ఆడవా? ఆడతా. ఏం ఆడతావు? కబడ్డీ, రన్నింగ్ రేస్, అవుట్ ఇస్ అవుట్, వాల్ టచ్,
ఐస్ వాటర్ ఇవి ఆడతా. వాళ్ళ ఒక్కొక్క ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయినటువంటి అభిప్రాయం చెప్పారంటే మనం ఒక సీనియర్ సిటిజన్ నుంచి వెళ్ళి ఒక్కొక్కరిని కూడా ఆడుకుంటూ వస్తుంటే చిన్నపిల్లలు వచ్చే వరకు అప్పటి ఆటలు మొత్తం కనుమరుగైపోయినాయి. ఎవ్వరు కూడా అప్పటి ఆటలను ఆడలేదు. కానీ చాలామంది కూడా అప్పటి ఆటలను గుర్తుకు చేసుకొని అప్పటి యొక్క మధుర జ్ఞాపకాలను కూడా గుర్తుకు చేసుకుని అప్పటి ఆటలు కరువు అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే ఒక 4th ప్లేయర్ అని అది ఒక్కొక్క రకమైనటువంటి ఆటలని చెప్తున్నారు తప్ప అప్పటి ఆటలను మాత్రం చెప్పేటోళ్ళు మాత్రం ఇప్పుడు లేరు. ఒక ఏజ్ వారు మాత్రమే అప్పటి ఆటలను అయితే చూస్తున్నా. అంటే ఎట్లా ఒక మొబైల్కి అడాక్ట్ అయిపోయి కూడా పిల్లలు చాలామంది అదైపోతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.